తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని, రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొత్త చర్చకు దారితీశాయి. పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీటు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రండి దొర రండి, పక్క రాష్ట్ర సమస్యల గురించా లేక తెలంగాణ సమస్యల గురించా అంటూ ప్రకాష్ రాజు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలపై స్పష్టత ఇవ్వాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. తనకు అలవాటైన జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ట్యాగ్తో ఆయన ఈ ట్వీట్ను ముగించారు. అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్కు వెంటనే సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ కౌంటర్ ఇవ్వటం మరింత చర్చనీయాంశమైంది. ఏ సమస్యల గురించి మాట్లాడాలి అని నువ్వు నిర్ణయిస్తావా? ఆంధ్ర సమస్యలా లేక తెలంగాణ సమస్యలా, కర్ణాటక సమస్యలా, ఏది మాట్లాడాలో ప్రజలే నిర్ణయిస్తారు అంటూ బండ్ల గణేష్ ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ను ఉద్దేశించి ప్రజా ఉద్యమాల్లో నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ ఆస్తులు ఎక్కడ ఉన్నాయో ప్రజలకు తెలుసు అంటూ విమర్శలు గుప్పించారు. ఇక ఈ ట్వీట్ వార్ వెనుక రాజకీయ కోణం కూడా కనిపిస్తోంది. తెలంగాణలో జనసేన ఎంట్రీ, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, కేటీఆర్ స్పందన, దానికి కొనసాగింపుగా ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్ మధ్య సోషల్ మీడియా వేదికగా సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారింది. తెలంగాణలో పవన్ రాజకీయ అడుగులు ఎంత ప్రభావం చూపుతాయి, ఈ ట్వీట్ వార్ ఇంకెంత దూరం వెళ్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.